తెలంగాణ గుండెల్లో దాగి ఉన్న ఒక అద్భుతం ఇదే కుంటల వాటర్ ఫాల్. అందరికి రామరాం. కుంటలో ఉన్న గర్ల్స్ హాస్టల్ కి అయితే వెళ్ళినాము. ఎందుకు వెళ్ళినామా అంటే ఇక్కడ అయితే మా కోడలి పిల్లలు అయితే ఉంటారు. సో హాస్టల్ కి అయితే వచ్చేసినది మా అమ్ములు పాప బిస్కెట్లు స్వీట్లు అన్నయ్య తీసుకెళ్ళినాము. మొత్తానికి గేట్ ఎట్లా అట్లా అయితే తీపిచ్చిన మా అన్న మా బావలు అయితే మంచిగా అయితే మాట్లాడుతూ మా బావకు పైసలు కూడా ఇస్తున్నాడు. మా అన్న ఎప్పుడైనా వీడియో తీస్తే మొత్తం కనిపెట్టేస్తాడు. చూడండి ఎట్లా వస్తుండో. ఆ తర్వాత అమ్ములు పాప టాటా బాయ్ బాయ్ చెప్పేసి అయితే కుంటల వాటర్ ఫాల్స్ కి అయితే బయలుదేరుతున్నాము. సో టికెట్ అయితే తీసుకున్నాము. మొత్తం గిరినీరుతో నిండిపోయి ఉంటది. డ్రైవ్ చేస్తూ ప్రకృతి అందాలను చూడడంలో ఒక ప్రత్యేక ఆనందం ఉంటది. జలపాతం చూడాలంటే పక్కా అయితే 408 మెట్లు అయితే దిగాలి. ఫైనల్ గా జలపాతానికి అయితే వచ్చేసినాము. వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది కాబట్టి దగ్గర అయితే వెళ్ళనిస్తలేరు. నేను ప్రతి సంవత్సరం అయితే కనీసం 3 సార్లు అయినా వస్తా. నేనైతే ఫస్ట్ టైం అయితే 18 సంవత్సరాల క్రితం అయితే వచ్చిన. వీకెండ్ కాబట్టి చాలా మంది వచ్చారు. జలపాతానికి దగ్గర వెళ్ళిస్తే ఇంకో అద్భుతం ఉండేది. మీరు కుంటల జలపాతానికి ఎన్ని సార్లు వచ్చారు? ఫస్ట్ టైం ఎప్పుడైతే వచ్చారు కామెంట్ అయితే చేయండి. నాకు తెలిసి అయితే బెస్ట్ విజిట్ టైం అయితే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్. అప్పుడైతే మస్తు ఎంజాయ్ చేయొచ్చు. మస్తు వాటర్ జలపాతం దగ్గర వెళ్ళొచ్చు. మా అన్న మా బావతో కొంచెం సేపు ఉండే అయితే చాయ్ తాగేసి అయితే సీదా అయితే బయలుదేరినాము. నేనైతే ఎప్పుడు బ్లాగ్ స్టార్ట్ చేస్తానో అప్పుడే మా తండ కుక్కలు అయితే బాబు అని అరుస్తుంటాయి. ఈ వీడియో మాత్రం మీ ఫ్రెండ్స్ మాత్రం షేర్ చేయండి.